ఆ వెంకటేశ్వరుడికి భార్య పేరుతో పిలిపించుకోవడం అంటే ఎంతో ఇష్టమంట. అదే శ్రీనివాసుడు. ఆయన వక్షస్థలంలో ఉన్న వ్యూహలక్ష్మి భక్తుల కోరికలను తీర్చడంలో స్వామికి చెప్పి సిఫారసు చేస్తుందంట. ఆమె వాత్సల్య గుణోజ్వల కనుక భక్తుల మీద ప్రేమ ఎక్కువ. ఆ తల్లి వల్లే శ్రీనివాసుడు అంటున్నారు. అసలు నీ పేరేమయ్యా అంటే చెప్పడు కానీ అడుగడుగు దండాలవాడా అన్నా పలుకుతాడు, ఆపద్బాంధవా అన్నా పలుకుతాడు. ఆ ఆనంద నిలయుడు అలంకార ప్రియుడు, అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు, అంతకంటే భక్తజన ప్రియుడు. భోజన ప్రియుడైన శ్రీనివాస ప్రభువు నిత్యము తోమని పళ్ళాల్లో అరగిస్తాడంట. ఒకసారి భోజనం చేసిన పళ్ళాన్ని కడగకుండా పారేస్తారు. భోజనానికి మళ్ళీ కొత్త పళ్ళం ఉపయోగిస్తారు. విచిత్రంగా ఉంది కదా. అవేమిటంటే మట్టి కుండలు, అది కూడా సగం పగిలిన మట్టి కుండ. నైవేద్య ఆరగింపైన తర్వాత భక్త శేషాన్ని మళ్ళీ భక్తులకే ప్రసాదిస్తాడు. వాటిని తిన్న భక్తులకు సంతుష్టితో పాటు సమస్త కోరికలు